వెల్కమ్ టు AP19 న్యూస్. 4వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. గురువారం ఏపీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనతో శాసనసభ సమావేశాలు వాడావేడిగా సాగుతున్నాయి. నిత్యావసరాల ధరల పెరుగుదల, జగన్ హామీలు, రైతు సమస్యలు వంటి అంశాలపై చర్చకు పట్టుబడుతూ తెలుగు తమ్ముళ్ల వాయిదా తీర్మానాలతో సభ దద్దరిల్లింది. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి తమ నిరసనను తెలిపారు. గందరగోళం ఏర్పడటంతో సభను కొంతసేపు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. సత్తెనపల్లిలో యాత్ర 2 సినిమా థియేటర్లో మంత్రి అంబటి రాంబాబు గురువారం ఉదయం సందడి చేశారు. పట్టణంలోని సాయికృష్ణ థియేటర్లో సినిమాను రిలీజ్ చేసిన సందర్భంగా సినిమాను మంత్రి అంబటి వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సినిమా అన్ని వర్గాల వారు ఆదరించే విధంగా ఉందని, సినిమాలోని డైలాగ్స్ హృదయాన్ని హత్తుకున్నాయని సినిమా డైరెక్టర్స్ ను అభినందించారు. రాఘవ వి మహి దర్శకత్వంలో రిలీజ్ అయినటువంటి యాత్ర 2 ఈరోజు ఉదయం అందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో సినిమా చూడటం జరిగింది. ఈ సినిమా చాలా అద్భుతంగా దర్శకులు రూపొందించారు. చాలా ఎమోషనల్ సీన్స్ దీనిలో కనిపించాయి. ఎందుకంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి మరణం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యేంత వరకు జరిగినటువంటి ఆల్మోస్ట్ అన్ని ఘటనలను కూర్చి వాస్తవానికి అతి దగ్గరగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి దర్శకులకు ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. బీజేపీతో చంద్రబాబు ఏ విధంగా పొత్తు పెట్టుకుంటారని మాజీ మంత్రి పెన్ని నాని ప్రశ్నించారు. అధికారం అవసరాలే తప్ప ప్రజల మనోభావాలు పట్టవా? పొత్తుపై ఏపీ ప్రజలకు బీజేపీ, టీడీపీ సమాధానం చెప్పాలి. మోదీని విమర్శించి బీజేపీ ద్రోహం చేసిందని చెప్పి 2019లో ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన బాబు ఇప్పుడు ఏ న్యాయం జరిగిందని పొత్తు పెట్టుకుంటున్నారు? ఆ ద్రోహం ఎలా కడుక్కున్నారు అనే అంశాలపై వివరణ ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు. పొత్తు పెట్టుకుంటాకి ముందు ఈ రాష్ట్ర ప్రజలకి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ బోళ్ళని సమాధానాలు చెప్పాల్సినటువంటి, క్షమాపణలు చెప్పాల్సినటువంటి, వివరణ చెప్పాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. 2019 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటకు ఎందుకు వచ్చారు? మోడీ గారిని వ్యక్తిగతంగా దూషణ ఎందుకు చేశారు? చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం పార్టీ వ్యక్తిగతంగా దూషించింది. ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ, ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిందని మాట్లాడారు. ఇవాళ ఏమి న్యాయం చేసిందని చంద్రబాబు నాయుడు గారు చర్చలకు వెళ్తున్నాడు, వెళ్ళాడు ఢిల్లీ. ఒకటి చెప్పాలి. 2 అట్లాగే 2019లో కూడా పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అని చెప్పారు. ఈ రాష్ట్రాన్ని మోసం చేసిందని చెప్పారు. మళ్ళీ ఈ ఎన్నికలకు వచ్చేప్పటికి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఏం న్యాయం చేసింది, ఆ ద్రోహం ఎట్లా కడుక్కున్నారు, ఇవన్నీ చెప్పాలి కదా. గురువారం పెడనపట్టణం జింజేరు గ్రామంలో ప్రజాదీవన కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి ఉప్పాల రాము పాల్గొని ప్రతి గడపను సందర్శిస్తూ ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా కలిసి మీ మద్దతు ఇవ్వాలని జింజేరు గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన ఆశా వర్కర్లను గురువారం నూజివీడు పోలీసులు అడ్డుకున్నారు. నూజివీడు పరిసర ప్రాంతాలలోని ఆశా వర్కర్లు చలో విజయవాడ కార్యక్రమానికి బయలుదేరుతుండగా వారిని అడ్డుకొని నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. రెడ్డిగూడెం నుండి నూజివీడు వచ్చే ఆర్టీసీ బస్సు గురువారం నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట నిలిపివేశారు. బస్సులో కొందరు బాలికలను తోటి విద్యార్థులు అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారం నూజివీడు టౌన్ పోలీస్ స్టేషన్కు బాలికలు వెళ్లారు. తమను కొందరు విద్యార్థులు బస్సులో అసభ్యంగా మాట్లాడుతున్నారని వాపోయారు. నూజివీడు బీసీ హాస్టల్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు
నిన్న అమిత్ షా నడ్డాతో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉండగా ఇవాళ పవన్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేయడానికి టీడీపీ, జేఎస్పీ, బీజేపీ పొత్తుపై అమిత్ షా, చంద్రబాబు, పవన్ కలిసి చర్చిస్తారని తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు కొలుక్కి వచ్చే ఛాన్స్ ఉంది. నూజివీడు పట్టణంలో గురువారం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్స్ చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు తనిఖీలు కొనసాగించారు. ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, నూజివీడు డీఎస్పీ ఈ అశోక్ కుమార్ గౌడ్ ఆదేశంతో పట్టణ సీఐ ఎంవివిఎస్ఎన్ మూర్తి పర్యవేక్షణలో ప్రతి వాహనాన్ని తనిఖీలు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ సిఐ కోమకుల శివాజీ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు వెంటనే 1930 నెంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రతిరోజు అనేక విధాలుగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆఫర్స్ పేరుతో వచ్చే ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు కోమాకుల శివాజీ. నేను ఇన్స్పెక్టర్ సైబర్ క్రైమ్స్ విజయవాడ సిటీగా పనిచేస్తున్నాను. ఈ రోజు మీకు ఈ 1930 అండ్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఈ రెండింటి గురించి ఒక చిన్న ఇంట్రడక్టరీ సెషన్ తీసుకోదలుచుకున్నాను. ఏదైనా ఒక సైబర్ క్రైమ్ కి మనం బాధితులు అయినప్పుడు వెన్ వీఆర్ విక్టిమ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఇమీడియట్ గా 1930 అనేటటువంటి ఒక మొబైల్ నెంబర్ కానీ మీరు ఫోన్ చేసినట్లయితే ఇమీడియట్ గా మీ కాల్ రిసీవ్ చేసుకున్నటువంటి ఈ సైబర్ వారియర్స్ ఏం చేస్తారంటే మీ యొక్క వివరాలన్నీ కూడా కంప్లీట్గా తీసుకొని మీకు ఒక ఫామ్ పంపించడం జరుగుతుంది. మీరు ఆ ఫామ్లో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు ఫీల్డ్లో దిగి దీనికి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా చేస్తారు. తన కుమార్తెను పనికి ఎందుకు పిలవలేదని ముఠా మేస్త్రిపై తండ్రి దాడి చేసిన సంఘటన రెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. దీంతో గాయపడిన మేస్త్రి లాగు నాగమణి నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం చికిత్స పొందుతుంది. రెడ్డిగూడెంకి చెందిన నాగమణి ముఠా మేస్త్రిగా పనిచేస్తుంది. అదే గ్రామానికి చెందిన బాబురావు తన కుమార్తెను పనికి ఎందుకు పిలవలేదని పలువురితో దాడికి పాల్పడినట్లు బాధితురాలు చెబుతోంది. గన్నవరం మండలం చినావుటుపల్లి జాతీయ రహదారిపై కాటా వద్ద బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే విజయవాడ వైపు వెళ్తున్న 2-వీలర్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.